వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీ ప్రభుత్వం తీరుపై కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆగ్రహంగా ఉన్నారా? కక్ష సాధింపులకు దిగుతుందని ఆందోళనతో ఉన్నారా? ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? మరికొందరు నేరుగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారా అంటే అవునని సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. 2 రోజుల కిందట ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామాకు సిద్ధపడిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. వాలంటరీ రాజీనామాతో పెద్ద ప్రకంపనలు కూడా సృష్టించారు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ బాధిత ఐఏఎస్, ఐపీఎస్ లు కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వ తీరు బాగాలేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారట. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న అధికారులపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలతో అంటగాగి తమను ఇబ్బంది పెట్టిన వారిని పోస్టులు ఇవ్వకుండా చేస్తుందట ఇప్పటి ప్రభుత్వం. ఇక కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇతర రాష్ట్రాల్లో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. మరికొందరైతే స్వచ్ఛంద పదవి విరమణకు ప్రయత్నించారు. అందుకు అంగీకారం తెలపకపోగా కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో బాధిత అధికారులంతా కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా మంది అధికారులను పక్కన పెట్టింది. అయితే వారికి పోస్టింగులు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోనే సీనియర్ అధికారిగా గుర్తింపు సాధించిన శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక చీఫ్ సెక్రటరీ అర్హత జాబితాలో ఆమె తొలి స్థానంలో ఉన్నారు. ఇక జగన్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి. అయితే ఈయన పేరు ముత్యాల రాజు. ఆయనకు సైతం పోస్టింగ్ ఇవ్వలేదని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మురళీధర్ రెడ్డి, మాధవిలత, నీలకంఠారెడ్డికి ఇప్పటి వరకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఐపీఎస్ లపై సైతం అదే ధోరణి కొనసాగింది. ఇక రఘురామిరెడ్డి, విశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగిందన్న విమర్శలు ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, పివి సునీల్, క్రాంతి రాణా, విశాల్ గున్నిలపై సైతం సక్సెస్ సాధించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఐపీఎస్ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ తరుణంలో ప్రభుత్వ బాధ్యత అధికారులంతా కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.